ఎట్లుంది రేవంత్ అన్న పాలన మంచిగా ఉందా? పాలన ఏడ మంచిది మరి రోడ్డు అదంతా మంచిగా లేదు మరి. రోడ్డు మంచిగా లేదని చెప్తున్నావు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. ఎమ్మెల్యే వచ్చిండా మీకు ఓట్లేయమని? వచ్చిండు. వచ్చిండా? అడిగినావా మరి రోడ్డు మంచిగా కావాలి? మాకు ఎక్కడ పోయి అడగాలి జంగల్లో. ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చిండు కదా? ఎమ్మెల్యే వచ్చింది కానీ చేస్తామని అన్నారు. ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్. మరి ఇప్పుడు మరి ఎట్లా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నావు? ఎవరైతే బాగుంటారని మరి రోడ్డు మంచిగా చేయాలంటున్నాం. రోడ్డు మంచిగా చేయాలని అంటున్నావు. మరి దగ్గరికి ఎలక్షన్స్ వస్తున్నాయి, పైసలు ఇస్తే ఓటేస్తావా లేదంటే మంచిగా చేసే వాళ్ళకి ఓటేస్తావా? ఎవ్వరికి పైసలు ఇస్తాను అందరు మోకాలు నొప్పులు 2000 ఇస్తాను 2000 ఏం లేవు. మాకు పింఛన్ లేదు కాబట్టి మాకు మోకాలు మంచిగా లేని వాళ్ళకి వెయ్యాలంటే ఎత్తలేరు కదా మరి. అన్ని చేస్తున్నా అంటుండగా అమ్మ, మీ మహిళలకు మంచిగా ఫ్రీ బస్సు పెట్టినా అంటున్నాడు, 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు, అన్ని చేస్తున్నా అంటుండే కదా. మీకేం తక్కువ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మరి చేద్దునే మరి నిజం మాకు పలుకు వాళ్ళు లేదు కదా. అయితే చెప్పండి. మాకు వచ్చిందని 500 ఇట్లా తక్కువ వేసిందంటే మాకు ఒప్పుకున్నట్లు అవుతుంది. ఆడ ఊహించితే అట్లా బుక్కులలో పైసలు వాడతలేకపోతే మంచిగా అంటే నెల నెల మీకు మంచిగా సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. సన్న బియ్యం ఇస్తున్నాడు? నెలకు ఒక పారి వచ్చింది, మొన్న నెలకు ఇక మళ్ళీ ఇప్పుడు లేదు, 4 నెలలు అయింది. ఎట్లున్నాయి బియ్యం అయితే? ఎట్లున్నాయి? మంచిగా అన్ని బాగా ఎలా ఉన్నాయి. పొంగిరి బియ్యం ఫ్రీ బస్ పెట్టింది కానీ మేము ఎటు పోతున్నాం, మేము ఎటు పోతలేము. కైకుల కూలోళ్ళం గియ్య పనులు చేసుకుంటుంటాం. మేము ఎటు పోతాం? భూములు లేవు. భూములు లేని వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి అత్తలేవు కదా, 12,000 అత్తలేవు, ఏం అత్తలేవు. మాకు భూములు లేకనే మేము ఇట్లా ఉంటున్నాం. ఫారెస్ట్ భూములే ఏం లేవు మాకు. ఇప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారిని, అందరికి మంచి చేస్తా అని చెప్పి. అన్ని మరి ఏమన్నా చేసినట్టు కనిపిస్తుందా? లేదు, ఏం చేసినట్లేదు. మాకేం చేసినట్లేదు ఇప్పటికైతే. నువ్వు గిన్నె గెలిచి గిన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మాకేం చేస్తలేవు. గతంలో కేసీఆర్ గారు ఎట్లుండే అమ్మ? కేసీఆర్ గారు మంచిగా చేసిండు, అప్పుడే మంచిగా చేసిండు, అప్పుడే మంచిగా ఉండే. ఆయన ఆయన పెంచిండు 4,000 ఇస్తాను 4,000. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలన చూసినారు, రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. ఇప్పుడు ఏది మంచిగా ఉంది మీకు? కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచిగా ఉండే. 500,000 రూపాయల పింఛన్కి 2,000 పింఛన్ పెంచిండు. నేను చాలా గెలిస్తే 4,000 ఇస్తాను, 4,000 ఇస్తానని గయ్య 2,000 ఉన్నాయి. మరి ఎవరికేం చేసి పెట్టిండు? ఫ్రీ బస్ చేసిన పోతున్నాం సార్, మేమైనా మేటాన రాజ్యం పోతున్నాం. ఉంటే ఇదే కూలి పని చేసుకోవాలి, మేము బస్సుల మీద పోతున్నాం. మాకేం చేసి పెట్టిండు? పిరిపాటలు అంటే పిరిపాటలు లేవు, నా గంగల పాటలు లేవు. మాకేం చేసి పెట్టినట్లు. ఇప్పుడు పోడు భూముల పట్టాలు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము ఇచ్చినాం అన్నాడు కదా, మరి ఏం మరి మాకు ఈ ఫారెస్ట్ వాళ్ళ భూములు ఉంటేనే ఈ ఫారెస్ట్ వాళ్ళ భూములకే పట్టలు లేవు. వాళ్ళు రేపన్నాడు ఫారెస్ట్ వాళ్ళు ఎలా కొడితే అడిగి పోయి ఉంటారట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండు. ఇప్పుడు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా, 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తా అన్నాడు మీ ముసలిళ్ళకి. మరి చేస్తున్నాడా? కేసీఆర్ గారు ఇచ్చింది 2,000 పింఛన్ నడుస్తుంది కానీ 4,000 ఎవరికి ఇచ్చిండు? రూపాయి లేదు. అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే కట్టెల పొయ్యి లేకుండా 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. సిలిండర్లు అయితే 900 రూపాయలకు నింపింది. మొన్న పండుగ నింపినాం 900. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. అంటే ఎసంటోళ్ళకి వేస్తావా, పైసలు ఇచ్చేటోళ్ళకి వేస్తావా, లేదంటే పని చేసేటోళ్ళకి వేస్తావా? వేస్తారు, సున్నం పెట్టినోనికి ఎవడేస్తాడు? అన్నం పెట్టిన వాళ్ళకి వేస్తాడు. పైసలు తీసుకొని ఓటేయవు? వేయం మరి. అదే మాట మీద ఉండాలి అందరూ. పైసలు తీసుకొని ఓటేయద్దు ఎప్పుడు గానీ, డబ్బులు తీసుకొని ఇది వారకే ఎవడేయలేదు పైసలు. అట్టినే కాలు నడిచిపోయి దొంగ పేరు గాం పంచాలి, మళ్ళీ గాం పంచాలి కాడ వేసి వచ్చినాం కానీ కనీసం ఆటో అన్న పెట్టలేదు. అంటే మీరు పైసలు తీసుకొని ఓటేస్తే మీరు ఏదైనా పని చేయమని అడగడానికి మీకు హక్కు ఉండదు. ఏదైనా డబ్బులు రూపాయి తెలియదు మాకు ఇది వరకు ఓటేసి. ఓకే. అంటే మరి ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ మరి మీరు పైసలు తీసుకొని ఓటేయలేదని అంటున్నారు, పనులు చేసిండా మరి ఇక్కడ? ఏం పనులు కనబడుతున్నాయి? ఎవరికల్లా చక్కగా బతికింది కానీ ఎవరికి ఏం చేయలేదు. అందరు కడుపు నింపుకునేది. రోడ్డు చూసుకున్నట్టయితే మరి దారుణంగా ఉంది. రోడ్డు ఎట్లా ఉందమ్మా పరిస్థితి? మరి సర్పంచ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఎట్లా ఉంటుంది? మాకు రోడ్డు కావాలి సార్, మాకు రోడ్డు మంచిగా లేదు. అది చీకట్ల రావుడు ఎట్లనే ఎటన్నా ఊరుకు పోతే అత్తం ఆడ దిగుతాం రోడ్డు మీద. మాకు బస్ స్టాప్ కూడా లేదు ఆడ, రోడ్డు మీద దిగుతాం. అత్తం ఒక్కలు ఉంటాం, ఇద్దరం ఉంటే ఏం కాదు, ఒక్కలు ఉంటాం. ఆ రాంగా మరి గుడ్డేలుగులో జంతువులు తిరుగుతాయి కదా, గుడ్డేనుగులు తిరుగుతాయి, పందులు తిరుగుతాయి. మాకు నీళ్ళ స్థలం చెరువు ఉంది దగ్గర,
రావడానికి ఇబ్బంది ఉంది. మాకు ఆడికెళ్ళి ఈడ దాకా రోడ్డు మాత్రం మంచిగా కావాలి సార్. అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అయితే తొందర పోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది మరి దీనికి. ఇబ్బందిగానే ఉంది. వాళ్ళ పిల్లలకి ఈడ అంగన్వాడీ లేదు, బయటకు వెళ్ళాలి. బయటకు పోయి ఇప్పటికైతే పిల్లలు అటే పోయి చేసుకుంటారు. పిల్లలకి సౌకర్యం మంచిగా లేదు. ఎవరమ్మా ఇది? బొమ్మెన గ్రామం. బొమ్మన గ్రామం. ఎవరు ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఇక్కడ? ఎమ్మెల్యే బొజ్జు బొజ్జు గారు వస్తారు. చెప్పినాం ఆయనకు కూడా అప్పుడు అప్పుడు అన్ని చెప్పినాం, మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పిండు. ఇప్పుడు ఇంటింటికి నల్ల వస్తుందా అమ్మా మరి ఇక్కడ? కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాయి సార్. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నల్ల కేసీఆర్ ఇచ్చినాయి కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తుంది, 2 సంవత్సరాలు కావస్తుంది. ఏది మంచిగా అనిపిస్తుంది అమ్మా? ఇప్పటికైతే మాకు చేసిన వరకు అయితే ఏం లేదు, ఇక అటు చేయవచ్చు కానీ మాకు అయితే చేసింది ఏమి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా చేసినా మీకు? ఇక మాకు గిల్లు అల్లలు వచ్చినాయి, నీళ్లు రోడ్డు ఈ రోడ్డు అప్పుడు వచ్చినదే. అంటే గతంలో ఏదైనా ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,110 రూపాయలు ఇచ్చేవారు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏమన్నాడు, 1,00,000 తులం బంగారం అన్నాడు. ఇస్తున్నాడు అమ్మ తులం బంగారం? ఇప్పుడు ఇంతవరకు అయితే ఎవరికైతే రాలేవు మరి, ఇక చేసుకున్న వాళ్ళకి అడిగితే తెలుసు, మాకే తెలియదు ఇంతవరకు. ఇప్పుడు మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి? మహిళలకు అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే మీకు ఫ్రీ బస్సు పెట్టినా అన్నాడు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిన కరెక్టే. మాకి పల్లెటూర్లకి ఏం పని చేస్తుంది? అది జాబర్లకు పని చేస్తుంది. వాళ్ళు తెల్లారితే అటు పోతురు అత్తురు, పొద్దున పోతురు సాయంత్రం అత్తురు. మళ్ళా ఈ పల్లెటూర్లలో ఆగుతలేదు, అవన్నీ టేజ్ ఉన్న కానీ ఆగుతున్నాయి. ఇప్పుడు లక్ష్మీపేటలో ఎక్కితే జన్నారంలో పోయి దిగాలి. ఇంక మధ్యలో ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నుంచి ఇడికి రావడానికి మళ్ళీ మేము ఛార్జ్ పెట్టుకుని రావాలి. ఆపుతలేరు. ఆ పిరి బస్ అయిన కాళ్ళ నుంచి వాళ్ళకేం డిమాండ్ వచ్చింది. ఇక్కడ మా ఊరుంది, జంగల్ ఉంది, మేము ఇక్కడ దిగాల పోవాల లోపలికి. చిన్న పిల్లు ఉన్నది, ఇట్లా హాస్పిటల్ పోయి వస్తున్నామన్నా కానీ లేదమ్మా ఇక్కడ ఆగది, అక్కడ ఆగుద్ది, బస్ స్టాప్ కన్నా ఆగుద్ది, టేజ్ కన్నా కానీ ఈ మధ్యలో ఆగదని చెప్తారు. పైసలు పెట్టకపోయినప్పుడే మంచిగా ఉంది మాకు, కానీ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మాకు మంచిగా లేదు. మాకు మంచిగా లేదు, నిజమే. మరి ఈ పల్లెటూర్లకు మంచిగా లేదు, జాబర్లకే ఉన్నది పిరి బస్ అన్నది. వాళ్ళు రోడ్డు నుంచి పోతురు అత్తురు, పొద్దున పోతురు సాయంత్రం అత్తురు, వాళ్ళకి పని చేస్తుంది. మాకు ఈ లోకల్ ఉన్న వాళ్ళకి ఏం పని చేస్తుంది? మేము ఎటు వెళ్తాం? ఎప్పుడో ఏదన్నా అత్యవసరం పడితే పోతాం. ఇట్లా పానాలు మంచిగా లేకుండా మంచిరాలు వెళ్ళాలా, ఇటు జైతాలు వెళ్ళాలన్నా కానీ ఏదన్నా ఎంగేజ్ పట్టుకొని ఆటోలో ఏవో పట్టుకొని పోతున్నాం. అందులో ఈ కొట్టుక సత్తురు పిరి బస్సుల్లో. అలా పైసలు పెట్టుకున్న వాళ్ళు మీ అసలు బయసుకు అందులో సీట్లే దొరుకుతలేవు. మాకు లేవు, కొట్టుకు ఆడోళ్ళ కొట్టుకుంటారు, అలా ఎవరికి లేవు. ఎట్లా ఉన్నాయమ్మా ఇప్పుడు? సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పండి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి సన్న బియ్యం వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి. ఎట్లున్నాయి? మంచిగా ఉండే, కానీ అందులో అవి దొడ్డు బియ్యం వస్తున్నాయి, పుట్నాలు లాగున్నాయి. అందులో రబ్బర్ బియ్యం అంటారు. అన్ననైతే రావడానికి ఇప్పుడు సాధారణ ముసలిలకు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా 4,000 చేసిండా? వీళ్ళ నచ్చిన వాళ్ళని అడుగురు సార్, పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి గుర్తు. మాకు ఇక మేము అవి దాని అసలు ఇక్కడికి పోము కదా, మాకు తెలివయ్యి. ఇప్పుడు కరెంట్ అయితే ఫ్రీ వస్తుందమ్మా? ఫ్రీగానే ఉన్నది. ఇప్పుడు ఇక మాకంటే ఇంట్లో వరకే ఏమైనా మోటార్లు అవి ఉన్న వాళ్ళకి లాభం, మాకేం లాభం? మాకు మోటార్లు లేవు, తోటలు లేవు, ఏం లేవు. గివే ఇండ్లు, గివే పెరన్లు, ఇంతమందమే. మరి 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు. మరి 500 గ్యాస్ ఇచ్చిండా? ఇవి ఇప్పటికైతే లేవు. మరి ఆ పైసలు అయితే ఎవరికి పడతలే. 20 తక్కువ 1000 రూపాయలు పెట్టి నింపించుకుంటున్నారు నెలకి, 3 నెలలకు. ఇది చూసుకుంటున్నాం అంటారు, పడతలేవు అంటారుగా. పడతలేవంటారు. ఇవి వేసుకుంటే పడతాయి, అవి వేసుకుంటే లింకులు చేసుకుంటే పడతాయి అంటారు, కానీ ఇంతవరకు అయితే ఎవరైతే పడ్డాయి గ్యాస్ అని అయితే ఎవరు అంటలేరు. సర్పంచ్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. మీ విలేజ్ లో చూసుకున్నట్టయితే రోడ్ చక్కగా లేదు, ఏం లేదు. మరి ఎన్నికలు ఆడడానికి మళ్ళీ వస్తారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? మరి మాకు రోడ్డు కావాలి, ఇట్లా మరి 500 గ్యాస్ అన్నారు, అత్తలేవు, ఆ పైసలు పడతలేవు అని. మళ్ళీ మేము ఉన్న ఈ ఫారెస్ట్ భూములు, మాకు ఇండ్ల స్థలాలు కూడా పట్టలేవు సార్. ఇవి కూడా కావాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొడి భూములకు పట్టాలు ఇచ్చినా అని చెప్పేసి అన్నాడు. ఎవరికో చేసిన వాళ్ళకి అటాటున్న వాళ్ళకి చేసారు. మాకు ఇట్లా గిరిజనులను ఎవరు పట్టించుకోలేరు, ఆదివాసులను గాని గిరిజనులను గాని ఎవరికైతే ఏం చేయలేము. మరి ఈ మా వరకు అయితే లేవు. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు దగ్గరకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు ఇస్తా, నేను 1000 రూపాయలు ఇస్తా, 2000 ఇస్తా, నాకే ఓటే అని చెప్పేసి అంటారు. మరి ఇప్పుడు డబ్బులు వేసుకున్న అంటే ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తావా, మంచిగా చేసేటోళ్ళకి ఓటేస్తారా? మంచిగా చేసేటోళ్ళకే ఓటేస్తాము. డబ్బులు ఇవాళ ఇస్తారే పోతాయి, ఉంటాయా డబ్బులు? ఆలోచన రావాలి. 2000 తీసుకున్నా, 3000 తీసుకున్నా వేస్తా, 2 రోజులకి అయిపోతాయి. తర్వాత అడగడానికి మీకు ఆస్కారం ఉండదు. ఉండదు.